దేవుళ్ళ సృష్టి యొక్క రహస్యం. దేవుళ్ళను ఎవరు సృష్టించారు? మీరు ఇప్పటివరకు విన్న కథ ఒక భాగం మాత్రమే. మీరు తెలుసుకోని మరెన్నో అజ్ఞాత విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభంలో కేవలం చీకటి మాత్రమే ఉండేది. అనంతమైన శూన్యత. ఈ శూన్య నుండి అంగీకరించలేని శక్తి ఒక్కసారి కదలటం మొదలుపెట్టింది. కానీ ఈ శక్తి ధ్వంసం కోసం కాదు. ఇది సృష్టి శక్తి. ఆ శక్తి ద్వారా మనం ఇప్పుడు దేవుళ్లను ఎలాగైతే చూసి వర్షిప్ చేసుకుంటున్నామో, వారి ఆది ఆవిష్కరణ కూడా అటువంటి మార్గం. దేవుళ్ళు సృష్టించబడే ముందు, విశ్వం సృష్టించబడే ముందు మరొక రహస్యమైన శక్తి ఇప్పటికే దాగి ఉన్నది. అది చాలా పాతది. మనం ఇప్పటి వరకు పరిగణించని ఒక దివ్యమైన సృష్టి కథ. అది ఇప్పుడు మీకోసం తేలిపోతుంది. అనంతమైన శూన్యంలో ఎక్కడికైనా ఉండే ప్రాణం లేదు. ఒక్కరికీ కనిపించకున్న ఒక అజ్ఞాత శక్తి కనిపించింది. ఈ శక్తి భవిష్యత్తు ప్రకారం అనేక పేర్లతో పిలువబడుతుంది. మొదటి సృష్టి సూత్రధారి, అన్ని దేవుళ్ల యొక్క మొదటి మూలం. ఈ శక్తి అనేక పేర్లతో పిలవబడుతుంది. ఆధారం, మూలశక్తి లేదా బ్రహ్మ అని కూడా పిలుస్తారు. ఈ శక్తి ద్వారా దేవుళ్ల సృష్టి మొదలైంది. కానీ ఈ ప్రక్రియ మరింత రహస్యమైనది, ఒక ఉద్దేశంతో సృష్టించబడినదే. ఇది కాలకాలంలో అనేక రూపాల్లో మనకు తెలుసుగా మారింది. మూల శక్తి నుండి మరెన్నో శక్తులు వెలువడటానికి మొదలయ్యాయి. ఈ శక్తుల ద్వారా దేవుళ్ళు సృష్టించబడ్డారు. దేవుళ్ల సృష్టి ఒకే అనుభూతిని ప్రతిబింబించే శక్తి నుండి వచ్చాయి: సృష్టి, వినాశనం, సమయం, స్థలం. ఉదాహరణకి, శివుడి గురించి మనం చెప్పుకుంటే, ఆయన సృష్టి మరియు వినాశన శక్తి అయినప్పటికీ శివుడి రూపం కూడా ఆధార శక్తి యొక్క భాగమే. శివుడి రూపంలో కూడా ఆ అచంచలమైన సృష్టి శక్తి మరొకసారి ప్రత్యక్షమవుతుంది. కానీ దేవుళ్ళు ఎందుకు సృష్టించబడ్డారు? వారి ఉనికికి అసలు ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు ఎంతో దూరంగా ఉన్న మునుపటి గ్రంథాలలో దాగి ఉన్నాయి. దేవుళ్ళు సృష్టించబడటమే కాక, వారు విశ్వం యొక్క సమతుల్యతను కాపాడటానికి, మనుషుల మార్గనిర్దేశకులుగా ఉండటానికి సృష్టించబడ్డారు. ఈ దేవుళ్ల మధ్య ప్రతి ఒక్కరు సమయాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని, శాంతిని ప్రతిబింబించే శక్తిగా ఉన్నారు. కానీ మనం ఇప్పటివరకు తెలుసుకోలేని ఒక సీక్రెట్ ఉంది. దేవుళ్ళు సృష్టించినప్పటికీ వాళ్లకు ముందే ఉన్నది. ఈ దేవుళ్లను సృష్టించిన మరొక శక్తి ఉండేది. అది దేవుని అవతారంగా కనిపించదు. అది ప్రాముఖ్యంగా ఎవరికీ కనిపించదు. అది ఒక అచంచలమైన శక్తి. ఈ శక్తిని ఎవరో మూల సృష్టి లేదా ఆధారం అని పిలిచారు. కానీ ఈ శక్తి పేరును పూర్వకాలాలలో మరచిపోయారు. ఇది ఎవరికీ కూడా చూపబడని శక్తి, ప్రతి చోటా ఉందని చెప్తుంది. మనుషులు, దేవుళ్లతో సంబంధం ఏమిటి? మనం వారికి సంతానమా? లేదా మనం కూడా ఏదో మరొక రహస్యమైన దివ్య శక్తి భాగమా? అన్నీ దేవుళ్ల ద్వారా కాదు, మనుషులు కూడా దేవుని భాగం అనుకుంటున్నారు. మనం సృష్టి చేస్తే, జ్ఞానం పెంచితే, మార్పును సాధిస్తే, మనం కూడా ఆ ప్రాథమిక శక్తిని అనుసరిస్తున్నాము. మరి దేవుళ్లను ఎవరు సృష్టించారు? చివరికి ఈ ప్రశ్నకి ఎప్పటికీ ఒక స్పష్టమైన సమాధానం ఉండదు. ఇది అర్థవంతమైన, గంభీరమైన సృష్టి ప్రదేశం. అన్ని దేవుళ్ల సృష్టి ఒక గొప్ప స్థితి యొక్క ప్రతిబింబమే. మీరు ఏమనుకుంటున్నారు? మనం ఏదో ఒక దివ్యమైన శక్తిని అనుసరిస్తున్నామా, లేక మనం మానవ స్వతంత్రతలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామా? వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.